సారో ఓ చెప్పండి మిస్టర్. గవ్వల గోవిందరాజు అలియాస్ కోరా. ఓ నైస్ టు మీట్ యు. ఐ యామ్ మువ్వల ముత్యాల రాజు అలియాస్ మువ్వ. భలే ఉంది నీ మొగలో నా గవ్వల. ఓకే ఓకే, ఎంతకీ మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు డాక్టర్, ఈ మధ్యన ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం లైట్ గా పెయిన్ వస్తుంది. ఓ ఎప్పటి నుంచి? ఈ మధ్యనే ఒక 1 వీక్ 2 వీక్స్ ముందు నుంచి. ఐ సీ. మందు సిగరెట్ ఏమైనా తాగుతావా? ఆ, ఇప్పుడేం వద్దులేండి డాక్టర్, మరి హాస్పిటల్లో బాగదేమో. నాన్న గవ్వా, నేను అడిగింది ఇప్పుడు తాగుతావా అని కాదు, నీకు అసలు మందు సిగరెట్ అలవాటు ఉందా అని. సారీ డాక్టర్. అయితే రెగ్యులర్ గా వేస్తూ ఉంటావు అనమాట. ఏ చిచి, నాకు అలవాట్లేదు డాక్టర్, కానీ ఎవరైనా ఆఫర్ చేస్తే మాత్రం వద్దన్న. ఓహో, మరి అసలు ఎందుకు వస్తుందంటావు నీకు చెస్ట్ పెయిన్? అది తెలియగా డాక్టర్ మీ దగ్గరికి వచ్చింది. అవును కదా, సర్లే ఒకసారి చెక్ చేస్తాను. ఏమైంది డాక్టర్, క్యాన్సర్ వచ్చిందా లేదా మళ్ళీ కరోనా వచ్చిందా? లేదయ్యా. లేదా అయితే డైరెక్ట్ ఎయిడ్స్ వచ్చిందా? నేను చచ్చిపోతానా? అబ్బా, ఏదో ఒకటి వస్తే తప్ప హ్యాపీగా ఫీల్ అయ్యేలా లేవే. సారీ డాక్టర్, నాకు కొంచెం ఆత్రత ఎక్కువ, అందుకే ఆపుకోలేక అడిగేస్తున్నా. అర్థమైంది, నీకొచ్చింది ఎయిడ్సో క్యాన్సరో కాదు, మరి అల్సరా? బజాజ్ పల్సర్. నీ అక్కమ్మ, నువ్వు నీ ఆతృత చెప్పేదాకా ఆగలవా? సారీ డాక్టర్. నీ గుండె లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కాకుండా ఓన్లీ డబ్బు 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 అనే కొట్టుకుంటుంది. ఈజీ. ఆ దీన్ని బట్టి చూస్తుంటే నీకొచ్చిన జబ్బు స్ట్రెస్ అని అర్థం అవుతుంది. వాట్ స్ట్రెస్? అది మన వల్ల ఇంకోళ్ళకి వస్తుంది కదా, మనకు కూడా వస్తుందా? చేతిలో డబ్బు లేకపోవడం వల్ల నీకు స్ట్రెస్ ఎక్కువైపోయి నీ గుండె డబ్బు 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 అని కొట్టేసుకుంటుంది. అవును డాక్టర్, నేను ఏ బిజినెస్ పెట్టినా లాస్ట్ లో బొక్క అయిపోతుంది. వచ్చే లెక్క కన్నా పోయే లెక్క ఎక్కువ ఉంటుంది. అయితే కొన్ని రోజులు ఈ బిజినెస్ లో పెట్టడం మానేవయ్యా, శుభ్రంగా మంచి జాబ్ చేసుకో. ఆల్రెడీ చేస్తున్నా, దాంట్లో కూడా జీతం సరిపోవట్లేదు. మల్టీ టాస్కర్ లా ఉన్నావే, అయితే సైడ్ ఇన్కమ్ కోసం పార్ట్ టైం జాబ్ చేసుకో. మా అంకుల్ షాపులు అది కూడా చేస్తున్నా, ఆయన ఇచ్చే డబ్బులు కూడా సరిపోవట్లేదే. ఒరే ఎవడ్రా నువ్వు, జానీ సీన్స్ అమ్మమ్మ గుళ్ళ ఉన్నావు. నీ జబ్బుకు కారణం నాకు ఇప్పుడు అర్థమైందిరా. నువ్వు రకరకాల బిజినెస్లు పెట్టి పెట్టి పైసలు వెనకాల పరిగెట్టి పరిగెట్టి నీ గుండె అలసిపోయిందిరా చిన్న, అందుకే ఈ స్ట్రెస్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు డాక్టర్? ఈ నగరానికి ఏమైందిలో విశ్వక్సేన్ చెప్పినట్టు, జీవితం అంటే నచ్చిన పని చేసుకుంటూ 4 రాళ్ళు వెనక్కేసుకుంటూ నలుగురు నచ్చిన మనుషులతో బతకడమేరా. ఈ నలుగురు వల్లే బొక్కడిపోతుంది. నా మాటనరా చిన్న, కొన్ని రోజులు డబ్బు వెనకాల పడడం మానేసి నీకు నచ్చిన పని చెయ్యి. చిన్నప్పుడు నువ్వు ఏది ఎక్కువ ఇష్టపడేవాడువో, ఏది చేస్తే నీకు ఆనందం వచ్చేదో కాలక్రమేణా మర్చిపోయి ఉంటావు. అదేంటో గుర్తు తెచ్చుకో, అదే నీకు జీవనాధారం అవుతుంది. చిన్నప్పుడు నాకు నచ్చిన పని ఏమై ఉంటుందబ్బా? ఇట్స్ ఓకే, రాద్దాం. గలికాయలు ఆడడం, బొంగరాలు వేయడం, చాక్ పీసులు తినడం. దొంగ పోలీస్ అది గేమ్ లోకి వస్తుందా ఇంట్రెస్ట్ లోకి వస్తుందా? సర్లే ఏదో ఒకటి రాద్దాం. ఇప్పుడు ఇందులో మన ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోవాలి. ఏ తారా, రే తత్తి, కరెక్ట్ టైంకి వచ్చావరా. తేటి తారుకులో తుత్తుని తిత్తోళ్ళకి తేతో తాతుకుంటున్నావు. నా ఇంట్రెస్ట్ రా. తింత్రత్తా తేది ఇవి తింత్రస్తా ఏ కాదా? తే తింత్రత్ అంటే ఎస్ఐ రైటింగ్, డ్రాయింగ్, తెలక్త్యోతను ఇలాంటివి. సర్లేరా, నీ ఇంట్రెస్ట్ ఇవి, నా ఇంట్రెస్ట్ ఇవి. తీ తింత్రత్తో తేం తేతుకోవాలి, తాలికి తీసుకోవడానికి కూడా తనికిరావు. అదేంట్రా తత్తి అలా అంటావు? లేకపోతే తేంటా తూ తోలీలు తాడుకొని తొంగరాలు తేదుకొని ఒలింపిక్స్ కి వెళ్ళిపోతావా? అవి కూడా ఉంటే బాగా నిజంగా వెళ్ళిపోతున్నా. తోర్ముయ్, తింత్రత్ అనేవి తొందుంటాయి, కానీ తేసన్ అనేది తొక్కతే తుంటుంది. తతల్తీ తేసనేంతో తెలుసుకో. ఒకప్పుడు తేద్దామని అనుకొని తొదిలే తొంతావు. తా తేసనేంతో తుత్తు తెచ్చుకో.
నా దేశనంటే లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ చిన్న స్మైల్ స్మైల్ ఇద్దరు ఇంకొంచెం క్లోజ్ గా జరగండి అది సూపర్ వచ్చింది బట తత్తి అవసరం రా నెక్స్ట్ పోజ్ ఇవ్వండి ఇదిగో భయ్యా ఏంటి భయ్యా ఒకసారి ఫోటోలు చూపి నువ్వే రిలేటివ్సా కాదు ఆడియన్స్ ఎలాగివే ఇవి ఫోటోలే లేకపోతే నెగిటివ్ లా ఎవరి భయ్యా నువ్వు ఏంటి నీ ప్రాబ్లం కెమెరాలకి ఇవ్వు కొట్టానంటే లెన్స్ నోట్లోకి వెళ్ళిపోతుంది ఓ 10 నిమిషాలు ఆగు ఎక్స్క్యూజ్ మిస్ మీరు కొంచెం అమ్మాయి భుజం మీద చెయ్యేసి అలా కళ్ళల్లో కలిపెట్టి చూస్తారా యా ఆఫ్ కోర్స్ మేడం మీరు కూడా సార్ ని వెనక్కి తిరిగి ఓకే ఓకే లైట్స్ ఇంటెన్సిటీ 50% కి పెట్టు ఎవరికి చెప్తున్నాడు ఇడు రైట్ ఇప్పం నీకేరా నీకే పెట్టు ఎవడీడు లిటిల్ స్మైల్ డన్ ఇప్పుడు చూడండి సార్ ఫోటో అబ్బా అదిరిపోయింది భయ్యా థ్యాంక్ యూ సార్ ఇట్స్ రియల్లీ సూపర్ నా ఫేస్ కూడా చాలా గ్లోయింగ్ గా ఉంది లైట్ ఇంటెన్సిటీ మార్చాం కదా మేడం అందుకే ఓ స్టాప్ తగ్గించేసావులే ఆ మాత్రం ఫోటోలు మేము తీయలేమేటి తీయలేకపోతున్నావు కాబట్టి నేను తీసాను చూస్తుంటే మీరు చాలా టాలెంటెడ్ లా ఉన్నారు భయ్యా మా పెళ్లికి ఫోటోలు మీరే తీయచ్చుగా ఏ మీరు మరీనండి నేనేం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని కాదు ఏదో ఫోటోగ్రఫీ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి తీసాను నాకు స్టూడియో లాంటివి కూడా ఏం లేవు ఓ అయితే ఫోటోగ్రఫీ ఈజ్ యువర్ ప్యాషన్ అన్నమాట ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల మీ ప్యాషన్ వదిలేసుకున్నారా భయ్యా తే తోరా తా తబ్బాయి తేమన్నాడో తిన్నావా యువర్ తేతని ఫోటోగ్రఫీ తా తీలో తా టాలెంట్ ఉంది తా ఏం మాట్లాడుతున్నారా తత్తి అవును తా తీలో పెద్ద ఫోటోగ్రాఫర్ తయ్యే టాలెంట్ ఉంది తాని తువ్వే తాను చూస్తే ఎత్తుకోవట్లేదు తొక్కతారి తాలు తింటూ పెళ్లిళ్ళు తేదన్ ప్రీ వెడ్డింగ్ తూతులు తల్ది తూతులు తెల్లి తూతులు తంగీత్ తూతులు రే 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 నువ్వు వాళ్ళ అనకరా బూతుల్లో ఉన్నాయి తే తుందు తెప్పిన తిను తనం కూడా ఫోటోగ్రఫీ తాత్తేద్దాం తేరు తాగో ఫోటోగ్రఫీ తాగోనా అంటే తత్తి తోరా అయితే ఫోటోలు తీసేది నేను క్రెడిట్ దొబ్బేది నువ్వా తే తువ్వు తొక తత్తి తేపానివి తేను తీలో తాయిల్ తోటి తొత్తు తెత్తి టైర్ తెలిగిత్తాను తో తీలో తా టైర్ తెప్పిత్తాను కాబట్టి తస్తు ఎవరు తేరుతుండాలి నీ పేరే తా తువ్వు తొతోలు తీత్తు తుందు తొచ్చే క్లయింట్ ని తేనే తెస్తాను నైస్ రా థ్యాంక్ యూ సర్లే ఎంతకి తనం ఫోటోగ్రఫీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేయడం ఈజీయరా కానీ క్లయింట్స్ దొరకాలి కదా తే క్లయింట్ తే ఉందే తొత్తుడు మంది తొంతారు ఉంటారు కానీ మనకెవరు ఛాన్స్ ఇస్తారు తిత్తారు తా తాకు తొదిలే నువ్వేం టెన్షన్ తీసుకోకు తుందు తనకి తెలపర్తిందా తనుగాన్ని తుక్కుగాన్ని తెస్తే మరి కెమెరాలు తే అవన్నీ టెన్త్కి తెచ్చుకుందామే రెంట్కి తేవాలంటే డబ్బులు కావాలరా అవి ఎక్కడి నుంచి తెస్తావు క్లయింట్స్ తెత్తారు కదా తై తాడదాం క్లయింట్స్ పని అయిపోయి ఇస్తారమ్మా ముందే ఎవడ ఇచ్చాడు అయితే తంకులు తడిగే నీకైతే తెత్తారు అంకుల్ తా డబ్బులు తా ఇచ్చేస్తారని తెత్తారే తుందు తడిగి చూడు అంకుల్ అంకుల్ నువ్వేంట్రా షాప్ కి వెళ్లకుండా ఎక్కడికి వచ్చావు? ఇంకా షాప్కి వెళ్ళే పని లేదని చెప్పడానికి అంటే నేను కొత్తగా ఫోటోగ్రఫీ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను అంకుల్ మళ్ళీ బిజినెస్ ఒరే నీకు ఎన్నిసార్లు ఒక్కడిపోయిన బుద్ధి రాదేంట్రా? మన పెద్దలు ఏమన్నారు అంకుల్ ట్రై అండ్ ట్రై అంటిల్ యూ డై అన్నారు అలాగని ఇంకెన్ని పెడతావు? అయినా బిజినెస్ అనేది బతకడానికి పెట్టుకోవాలి, ఒక్కెట్టుకోవడానికి కాదు. అంకుల్ దీన్ని బిజినెస్ లా చూడకండి, ఇట్స్ మై ప్యాషన్. నీ మొహానికి ప్యాషన్ స్ప్లెండర్ కొనుక్కోవడానికి దిక్కులేదు గానీ మళ్ళీ బిజినెస్ లో ప్యాషన్ అంట. వెళ్ళేలా అంకుల్ బా ఏంట్రా నీ గోళ? పెళ్లిళ్ళు చేసిన అంకుల్ సూపర్ క్లిక్ అయ్యే బిజినెస్. సర్లే నీకు నచ్చింది పెట్టుకో. ఇప్పుడు నాతో పని ఏంటి? ఏం లేదు అంకుల్, కొంచెం ఏంటా కొంచెం? కొంచెం డబ్బులు కావాలి అంకుల్. నీకెంత ధైర్యం ఉంటే ఈ జగన్నాథాన్ని డబ్బులు అడుగుతారా? అదేంటి అంకుల్ అలా అంటారు? నేనే కదా ఇవ్వచ్చు కదా. 4 డబ్బులు కావాలంటే చెప్పు, ఇస్తాను, కానీ డబ్బులు మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు. అంకుల్
కావాలంటే వడ్డీ ఇస్తాను. అంటే అసలు ఇవ్వా? అబ్బా, రెండు కలిపి ఇస్తాను అంకుల్. నేను నమ్మను. అయినా దేనికి నీకు డబ్బులు? అసలు నీ ప్లాన్ ఏంటి, ప్లానింగ్ ఏంటి, దాని పర్పస్ ఏంటి? అబ్బా, కెమెరా ఎక్విప్మెంట్ అవన్నీ రెంట్కి తీసుకోవాలి అంకుల్. రెంట్కి తీసుకుంటావా? అంటే నీ దగ్గర కెమెరా కూడా లేకుండా బిజినెస్ చేస్తావా? అబ్బా, తర్వాత కొనుక్కోవచ్చులేండి అంకుల్. ముందు మీరు రెంట్కి డబ్బులు ఇవ్వండి చాలు. సర్లే, ఎంత? ఒక 10,000. 10,000? మరి జన సైకిల్ ఏంటి 100 రూపాయలు కత్తికిచ్చేయడానికి, కెమెరా, దాంతో పాటు లైటింగ్ ఇన్ని ఉంటాయి అనుకున్నారా? మీకేం తెలుసు? సర్లే, నెలకు 2,000 వడ్డీ. 10,000కి 2,000 వడ్డీయా? మరి అలాగే ఉంటుంది నా దగ్గర అప్పు అంటే. నీకు వద్దంటే చెప్పు, పర్లేదు. వద్దులేండి, నాకు 2,000 ఓకే. సర్లే, గుల్గుల్ పే చేస్తాను, వెళ్ళు. గూగుల్ పే ఎందుకు, క్యాష్ ఇవ్వచ్చుగా. అమ్మా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకొని తర్వాత మళ్ళీ నేను డబ్బులు అడిగినప్పుడు నాకు ఎప్పుడు ఇచ్చారు అని అడగడానికే కదా. నాకు తెలుసురా కన్నింగ్ వేసాలు, అందుకే గుల్గుల్ పే చేస్తా. బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినట్టు ప్రూఫ్ ఉంటది. ఏదో ఒకటి చేస్తామండి. తే తోరా తుద్ న్యూత్రా. ఏంట్రా అది? తనకి ఒక ఈవెంట్ తెత్తయింది. ఈవెంటా? ఏమి ఈవెంట్రా? పెళ్ళా? తా తింటుమింటూ తలాంటిదే. ఇంచుమించు అలాంటిదేనా? ఏంట్రా అది? తష్టి తూర్తే. షష్టి పూర్తా? తా తా తాత తాతకి తష్టి తూర్తంత. తా దగ్గర తేమరుల లాంటి కెమెరామ్యాన్ ఉన్నాడని తాతతో తనకే ఈవెంట్ మొత్తం తాత అడిగితాను. ఫస్ట్ షష్టి పూర్తి ఈవెంట్ ఏంట్రా? తేతి ఈవెంట్ అయితే తేతే 15,000 తెత్తాంత అన్నారు. 10,000 తీకు, 5,000 తాకు. తోకేతా? అప్పుడే బేరాలు మాట్లాడేసి వాటాలు కూడా ఇస్తావా? తా చాలా తాతగా తుంటాం తను. ఫోన్లే, 10,000 వస్తాయి. సర్లే, ఎందుకు ఎప్పుడు ఈవెంట్? తేపేతా. ఇస్ ఇట్? అరే, నాకు బ్యూటిఫుల్ ఐడియా వచ్చిందిరా. రేపు మార్నింగే మీ రాధని వాళ్ళ తాత మామని పట్టుకొని కేబీఆర్ పార్క్ వచ్చేమను. తా కేబీఆర్ తార్కా ఎందుకు? చెప్తాను రా, వచ్చేమన. అమ్మా రాధా, ఎక్కడికమ్మా తీసుకొచ్చావు? ఇది కేబిఎల్ పార్క్ తాత. కేబీఆర్ పార్క్? అబ్బా, చాలా మారిపోయింది. ఎప్పుడు మీ అమ్మమ్మతో వచ్చాను. ఆ అమ్మమ్మతో వచ్చాలా? అంటే ఈవిడెవలు? అమ్మమ్మ కాదా? అబ్బా, ఇదేనే. హో, తాయి తాదా తిప్పుడే తొత్తేరా. అవును సతీష్. తోకే అవును, ఏంటి మార్నింగే పార్క్కి రమ్మన్నా? తేమో తాదా తోరాగడు తమ్మన్నాడు. ఎందుకో తాకు కూడా తెప్పలేదు. నేను వచ్చేసా. గుడ్ మార్నింగ్. తెడార్లో తొంటి తేళ్లు తట్టుకునే తోళ్లాగా ఏంట్రా తీ తెతప్పు? దిస్ ఈస్ ఫోటోగ్రాఫర్స్ గెటప్. ఇంగ్లీష్ సినిమా చూడవా? తర్లే, తెంతకి ఎందుకు తమ్మన్నావు? షూట్ చేద్దామని. కూల్ కూల్, నేను షూట్ చేస్తానంది ఎన్నతో కాదు, కెమెరాతో. కెమెరాతోనా? అదేంటి, మేము ఫోటోషూట్ చేయమంది షష్టి పూర్తి కదా. యా షష్టి పూర్తి కూడా ఫోటోలు తీద్దాం, కానీ దానికంటే ముందు ఒక ప్రీ షష్టి పూర్తి సాంగ్ చేద్దాం. 3 పూర్తి తోంగా. ఎస్, పెళ్లిళ్ళకేనా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునేది? మనం ట్రెండ్ ఫాలో అవ్వద్దు, ట్రెండ్ సెట్ చేద్దాం. సో షష్టి పూర్తికి కూడా ప్రీ షష్టి పూర్తి షూట్ చేద్దాం. ఏంట్రా అలా చెప్తున్నారు? ఎలా ఉంది మన ఐడియా? తా తొత్తలతో తీయన్ని తనకి తవతరమా తోరా? అవసరమే. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునేది పడుచు పిల్లోలేనా? ఇలాంటి పండు మొసలోళ్ళు ఏ పాపం చేశారు? బాగా చెప్పావు బ్రదరు. బ్రదరా? తాతయ్య, నీకు కావాలంటే ఎడిటింగ్ లో ముడతలై తీసేస్తాను గాని నన్ను బ్రదర్ అని మాత్రం పిలకే. ఇట్స్ ఓకే బ్రో. ఈడెవడో జంజీ తాతలా ఉన్నాడు. అన్ని మీరే మాట్లాడుతున్నారు, మామగారు ఏం మాట్లాడరా? లేదు, అది మోగది. అయ్యో పాపం. కోలాబ్లో ఇంతకీ షూట్ ఎలా ప్లాన్ చేశారు? ఏం లేదు, జస్ట్ సమ్ ర్యాండమ్ షార్ట్స్, పోజెస్ ఇవన్నీ తీసుకొని దానికి సాంగ్ యాడ్ చేస్తాం అంతే. ఓ, అలా అయితే ఓకే. ఎందుకంటే మా తాత దశలకే వీక్ హాల్ట్. డోంట్ వరీ రాధా, మీ తాత ఆరోగ్యానికి లేదు ఏ బాధ, నాది హామీ. ఎవరిదిరా వీక్ హార్ట్? దిస్ ఇస్ స్ట్రాంగ్ హార్ట్. పదండి షూట్ స్టార్ట్ చేద్దాం. కొంచెం రైట్, యా లెఫ్ట్. సూపర్.
ఎక్స్ట్రాడినరీ జంపర్ మే బంపర్ అంతే. ఇది అలా నడుమే చేసుకోండి. ఓ బాగోదేమో. అబ్బా తాతగారు. ఓకే. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ. నా వాడు ఎవడు, నా తోడు ఎవడు, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా. ఎక్సలెంట్ గా వచ్చాయండి ఫొటోస్. ఓ అవునా? టైటానిక్ ఫోజ్ అయితే సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లాస్ట్ గా ఒకే ఒక ఫోజ్, ఎండింగ్ అదిరిపోవాలి కదా. యో యో ఏంటది చెప్పు. రబ్బనే బనాదే జోడి. మీరు షారుఖ్ ఖాన్, మామగారు అనుష్క శర్మ. మీరు నడువును అలా బెండ్ చేసి సాంగ్ ని ఫోజుతో ఎండ్ చేస్తే యూట్యూబ్ లో ఇక మీదే ట్రెండ్. ఓకే ఓకే ఐ యామ్ రెడీ. తాతగారు ఫోజ్ గుర్తుండగా? అయ్యో అయ్యో. మరి పెట్టండి. ధనుష్క. వావ్ ఎక్సలెంట్ యార్ ఎక్సలెంట్. ఏంటి సౌండ్? కెమెరా ఏమైనా ఎరిగిందా? తే తోరా ఆ, తిరిగింది కెమెరాకి తాదురా, మరి తాత వాళ్ళ తాతకి. నడుము ఇరిగిపోయింది రో. షష్టి పూలది చేసుకునే వాళ్ళకి ప్రీ వెడ్డింగ్ షూటా? ఉండండ్లా మీ పని చెప్తాను. అమ్మా!